హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి ఫంక్షన్కి వెళ్తా వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో తీసి కూడా 20 రోజుల దాకా అవుతుంది. నేను ఈ మధ్య శివరాత్రి అప్పుడు కూడా మీకు వీడియోలో మీకు చెప్పాను, మా పెద్దనాన్న చనిపోయాడండి, అందుకే నేను వీడియోలో కూడా పెట్టట్లేదు ఎక్కువ అని చెప్పి. అలానే అంతకుముందు మా పెద్దనాన్న చనిపోక తల్లికి ఈ వీడియో అనేది తీశానండి. ఇక తర్వాత మా పెద్దనాన్న చనిపోవటం, ఇక అటు ఇటు వెళ్ళటం రావటం, ఇక నేను వీడియోలు అనేది పట్టించుకోలేదు. ఇక ఎడిటింగ్ కూడా చేయలేదండి. చేయక వీడియో అనేది అంతే వదిలేశాను. అందుకని ఇప్పుడైతే నేనైతే ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే మేము వెళ్ళిన ఫంక్షన్కి ఏ ఊరు వెళ్ళామో కూడా చెప్తాను. నందిపాడు అండి, చిన్న నందిపాడు ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఫంక్షన్ దగ్గరికి వెళ్ళినాక కూడా వీడియో అయితే తీసానండి, చూపెడతాను. అందరం కలిసి ఆటోలో అయితే వెళ్ళాము. సరదాగా అనిపించింది. అందరం కలిసి సరదాగా ఫంక్షన్లకైనా దేనికైనా అందరం కలిసి వెళ్తే అదొక సరదా కదండి, చాలా సరదాగా అనిపించింది. ఇక వెళ్ళేటప్పుడు మా ఊర్లోనైతే ఎక్కువ శాతం శనగేశారండి. శనగను మొక్కజొన్న వేశారు. పంట కూడా బాగానే పండింది. మళ్ళీ పొగాకు కూడా వేసారనమాట. అదే మీకు ఇక్కడ చూపెడుతున్నా నేను. అక్కడక్కడ మిరదాట్లు కనపడుతున్నాయి కదా, మిరపదాట్లు. మళ్ళీ శనగండి, శనగ కూడా తెల్ల శనగ ఎక్కువ వేశారు. ఈ సంవత్సరం మా ఊరు వాళ్ళైతే మిరదాట్లు వేయటానికి ధైర్యం అయితే చాలా వాటికి మిరదాట్లు వేయకుండా శనగ అయితే వేసారండి. శనగ వేసినందుకు కూడా శనగ బాగానే పండింది. ఇక అదండి. ఇక ఇప్పుడు వచ్చేసి మేము ఊళ్ళోకి అయితే వచ్చేసాము. ఊళ్ళోకి వచ్చినాక అప్పుడు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మేమందరం ఆటో దిగాము. ఆటో దిగినాక ఎవరిని పిలవకుండా నా అంతరికి నేనే వీడియో తీస్తున్నానండి. అంటే నేను ఎందుకు తీస్తున్నానంటే వాళ్ళందరిని ఎవరిని పిలవకుండా అయితే అక్కడ వాళ్ళు అన్నారు, ఇటు చూడమని చెప్పు, చూసేటప్పుడు వీడియో తీయంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉండిద్ది, ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు. నేను వీడియో తీస్తున్నాను అనుకో పక్కకి వెళ్ళిపోతారు, అదంతా ఎందుకులే అని చెప్పి నా అంతరకు నేను వీడియో తీసుకుంటున్నాను అని చెప్పి వాళ్ళతో చెప్పానండి. కొంచెం ఇటు తిరగండి, వీడియో తీస్తానంటే చాలండి. ఒక్కొక్కళ్ళు అయితే మొహానికి ఇలా చేతులు అడ్డం పెట్టుకోవడం, పక్కకి వెళ్ళిపోవడం అలా చేస్తారు. నేను ఏం చేస్తున్నా, వీడియోనే కదా తీస్తుంది. ఇప్పుడు నేను కనపడుతున్నాను, నా పక్కన వాళ్ళు కనపడుతున్నారు, అందరూ కనపడుతున్నారు. దాంట్లో ఏముంది చెప్పండి. నేను మళ్ళీ అనుకుంటాను ఏంటిదంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉండదులే, ఇష్టం లేనప్పుడు మనం కూడా బలవంతం చేయకూడదు కదా అని చెప్పి నేనైతే వాళ్ళు వీడియోలోకి రారు అనుకుంటే మటుకి నేను వాళ్ళని వీడియో తీయనండి. ఒక్కోసారి నాకు వాళ్ళు తెలియని వాళ్ళు ఉన్నప్పుడు నేను వీడియో తీసినా కూడా నేనైతే అడుగుతాను, వీడియో తీస్తున్నాను, మీకు ఇలా కనపడతాం ఇష్టమేనా, నేను ఇలా యూట్యూబ్ చేస్తాను, యూట్యూబ్లో వీడియో పెడతానని చెబుతాను. వాళ్ళకి ఇష్టం ఉందంటేనే వీడియో తీస్తానండి, ఇష్టం లేదంటే నేను అసలు వాళ్ళ జోలికి కూడా వెళ్ళను. మళ్ళీ ఇంకొకటి వాళ్ళని తీయటం కూడా నేను మానేస్తానమాట, తీయను వీడియో. ఎందుకంటే మనం వీడియో తీసి ఎడిటింగ్ చేసుకునేటప్పుడు చాలా కష్టం అయింది. వాళ్ళు వీడియోల్లో మేము ఉండవు అన్నప్పుడు మనం తీసి వీడియోలో పెడతాం బాగోదు కదా, అది పద్ధతిగా కూడా ఉండదు. మళ్ళీ నేను అక్కడక్కడ బొమ్మలు పెట్టి వాళ్ళ మొహాలు కనపడకుండా చేయాలంటే నాకు ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టం అయింది. అది ఎడిటింగ్ చేసే వాళ్ళకే తెలిసిద్ది అనమాట, యూట్యూబ్ చేసి ఎడిటింగ్ చేసే వాళ్ళకే తెలిసిద్ది. అందుకని నాకు ఎక్కడ అనుకూలంగా ఉందో అలాగా నేను తీసుకొని వీడియో అనేది షేర్ చేసుకుంటూ ఉంటాను మీతో కదండి. ఫంక్షన్కి అయితే వచ్చేసాం. వచ్చినాక ఇంట్లో అయితే కూర్చున్నాక అందరూ చక్కగా టిఫిన్లు పెట్టారు. టిఫిన్లు పెట్టినాక తిన్నాక అప్పుడు మళ్ళీ ఇంటి ముందు టెంట్ అయితే వేసి మండపం కట్టారండి. మండపం కట్టి ఇక అమ్మాయిని అయితే కూర్చోబెట్టి చక్కగా అక్షంతలు వేసి వాళ్ళు అక్షంతలు వేసి ఫోటోలు దిగి వాళ్ళు ఫోటోలు దిగి అలా వచ్చారనమాట. అయితే కాకుంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, ఏంటిదంటే అమ్మాయిని అయితే నేను చూపించలేదు. ఏమోలేండి, చూపించాలనిపించలేదు నాకు, ఎందుకులే అమ్మాయిని చూపించడం అని నేనైతే చూపించలేదు. ఫంక్షన్ వచ్చేసి మెచ్యూరిటీ ఫంక్షన్కి వచ్చాము, అందుకనే నేను ఇక్కడ అమ్మాయిని చూపించలేదండి. ఇక్కడ అందరిని అయితే తీసాను, వీడియో తీసి మీ అందరితో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. హాయ్ చెప్పండి ఇద్దరు, చెప్పు, నువ్వు చెప్పు. ఇక్కడ వచ్చేసి అమ్మాయి చిన్న అమ్మాయి అయింది కదా, చక్కగా లంగా జాకెట్ వేసుకొని ఫంక్షన్కి అయితే వచ్చింది. అయితే మా ఊరేనండి. అయితే వాళ్ళు పెద్దవాళ్ళు రాలేదనమాట, పెద్దవాళ్ళు రాకుండా పిల్లని పంపించారు. ఇక లంగా జాకెట్ వేశారు కదా, అందుకని చెప్పి అక్కడ వీడియో తీశాను. పక్కన అమ్మాయి డ్రెస్ వేసుకొని ఉంది. లంగా జాకెట్ వేసుకున్న అమ్మాయినేమో హాయ్ చెప్పంటే చెబుతుంది, డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చెప్పంటే సిగ్గుపడుతుంది అనమాట, చెప్పట్లేదు. ఇక తర్వాత ఇక అక్కడ ఫంక్షన్ దగ్గర పిల్లల్ని వీడియో తీశాను. తీసినాక ఇక అక్కడికి వెళ్ళి అక్షింతలేసి
ఫోటోలు అయితే దిగామండి. వెళ్ళిన వాళ్ళందరం ఫోటోలు అయితే దిగాము. దిగి ఇక బయటకు వచ్చాము. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇక బయటకు వచ్చినాక ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ అయితే అంటే బ్యానర్ అయితే కనపడిందండి. ఇక అందరం ఒక్కొక్కళ్ళం ఫోటోలు అయితే దిగాము. ఫోటోలు దిగి ఇక చిన్న క్లిప్ వీడియో అనేది తీశాను ఇక్కడ. అయితే మేము వెళ్ళే దారిలోనే అనమాట బ్యానర్ అయితే చక్కగా కనిపించింది. ఇక బ్యానర్ కనపడ్డాక ఆగుతామా చెప్పండి. ఫోటోలు అయితే దిగాము. ఫోటోలు దిగి ఇక బయలుదేరామండి. ఆటో ఎక్కి ఈ బొడ్డోడు ఉన్నాడు కదండి. అయితే ఆటోలో ఎంతమంది ఉండారు ఏంది అని చెప్పి లెక్కేస్తున్నాడు అనమాట. అది చూడండి చెబుతున్నాడు ఎంతమంది ఉండారో. అయితే నేను ఎంతమంది ఉండారు ఏంది అని నేను అడుగుతుంటే ఇంతమంది ఉండారని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇక ఆటో సౌండ్ బాగా సౌండ్ వస్తుంది. అందుకని చెప్పి నేను వాయిస్ అనేది తగ్గించాను. లేకుంటే చక్కగా నేను అడుగుతుంటే బాగా చెప్పాడు. బాగా వచ్చిద్ది అనుకున్నా. తర్వాత వీడియో చూసుకుంటే ఆటో సౌండ్ ఎక్కువ ఉంది. అబ్బాయి మాట ఏమీ వినిపించట్లేదు సరిగ్గా. ఇక అందుకని సౌండ్ అనేది తగ్గించేసానండి. చక్కగా ఆటోలో ఎంతమంది ఉండారు ఏందని అందరం లెక్కేస్తున్నాడు. ఇక తర్వాత వచ్చేసి ఇక ఆటో ఎక్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు పొలాలన్నీ చూపెడుతున్నాను. ఇక్కడ నేను ఒక విషయం గమనించానండి. ఏంటిదంటే పోయిన సంవత్సరం పొగాకు అయితే వేశారు కదా. పోయిన సంవత్సరం వేసిన పొగాకు కూడా ఇంకా ఈ సంవత్సరం కూడా చేలో అంతే ఉంది. మరి దిగుబడి ఎక్కువ రాక వదిలేశారా, రేటు లేక రైతుల దగ్గరికి వచ్చి కొనుక్కెళ్ళకనా అలా ఉంచారో నాకైతే తెలియదు కానండి. పొగాకు అయితే పోయిన సంవత్సరం పొగాకు కూడా అంతే ఉందన్నమాట. పట్ల కింద టేలు తీస్తుంది, ఆరబెట్టి ఉందన్నమాట. మళ్ళీ అదే చేలో మళ్ళీ పొగాకు వేస్తుంది. మరి ఎందుకు అలా ఉంచారో నాకు అర్థం కాలేదు. రైతులకి ఎంత నష్టం వచ్చినా పొలం చేయటం అయితే మానుకోరండి. ఎందుకంటే రైతులు నమ్ముకుంది భూదేవినే కాబట్టి ఆ భూదేవి ఏదో ఒకటి అంటే ఒక సంవత్సరం కాదు ఇంకో సంవత్సరమైనా ఏదో ఒక విధంగా లాభం రాబోతుందా అనే చూసి వేసుకుంటారు. ఈ సంవత్సరం చూద్దాం, ఈ సంవత్సరం నష్టం వచ్చిందిలే, మళ్ళీ ఇంకో సంవత్సరం వేసుకుంటే ఏమో ₹1 వచ్చిందిలే అన్న ఆశతోనే వేసుకుంటూ ఉంటాం. నష్టపోయినా కానీ రైతు అనేది పంట వేయకుండా అయితే అస్సలు మానుకోడు. పంట కంపల్సరీ వేస్తాడు. కానీ ఆ రైతు దగ్గరికి వచ్చి వ్యాపారస్తులు వచ్చి కొనుక్కోవాలంటే ₹1 తక్కువకే అడుగుతారు కానీ తగ్గ రేట్ అయితే అస్సలు అడగరండి. మనం అదే ఒక షాపుకి పోయి ఇప్పుడు షాపింగ్ మాల్ అవి ఉంటాయి. ఆ షాపులకు వెళ్ళి మనం కొనుక్కున్నామంటే వాళ్ళు ఎంత రేట్ అయితే అంత రేటుకి మనం కొనుక్కొచ్చుకుంటాం. అదే ఒక రైతు దగ్గర పంట కొనాలంటే వాళ్ళు ఎంత చెబితే మనం అంతకి ఇచ్చేయాలన్నమాట. రైతే రాజు అంటారు. అది ఎంతవరకు నిజం చెప్పండి. నాకైతే అది నమ్మశకంగా లేదు. రైతు రాజు అన్న మాట ఏదో రైతులకి తృప్తి కోసం ఆ మాట చెప్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా అదే అండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిదనేది కామెంట్ ద్వారా చెప్పేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ చేసిద్ది. మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. మీరు సపోర్ట్ చేయబట్టే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు రాగలుగుతున్నాను. బాయ్ అండి.